కుటుంబ సభ్యుల్ని కావచ్చు ఏ మనిషినైనా చంపడానికి అంత సిద్ధమైపోతున్నారు అంటే వాళ్ళు అంటే మానవ సంబంధాలు ఏదైతే ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయో ఆ రిలేషన్స్లో వాళ్ళకి ఎక్కడ బాండింగ్ అనేది ఆ హ్యూమన్ బాండింగ్ అనేది లేదు అక్కడ. వాళ్ళు అది పుట్టినప్పుడు కూడా ఆ చేతిలోకి తీసుకుని వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రేమ ఆ ఆప్యాయత అది ఫస్ట్ స్టేజ్, అది చాలా ఇంపార్టెంట్. సో కొంతమందికి ఇష్టం లేకుండా కనేస్తుంటారు అండ్ దెన్ తర్వాత పెంచేటప్పుడు కూడా ప్రేమ ఉండదు, ఆ ఆప్యాయత అవేం ఉండవు. అండ్ ఆల్సో లేటెస్ట్ స్టేజెస్ ఆల్సో ఫ్యామిలీలో అలాంటి ఒక బాండ్ లేకుండా అండ్ ఆల్సో చాలా వాళ్ళు కూడా ఏదైనా టార్చర్ని అనుభవించి ఉంటే చాలా రకాలైనటువంటి ఇన్సల్ట్ కావచ్చు, క్రిటిసిజం కావచ్చు, ఇలా చాలా వాళ్ళ లైఫ్లో కూడా ఎక్కడో ఒకక్కడ వాళ్ళు అనుభవించి ఉంటే ఆ హ్యూమన్ రిలేషన్షిప్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళే చాలా ఇన్సెన్సిటివ్గా మారిపోతారు. అంటే దే కెనాట్ ఫీల్ అదర్స్ పెయిన్, వాళ్ళకి ఇమోషన్స్ ఉండవు, ఇంకా ఆ ఇమోషన్స్ ఉండవు. అండ్ ఆల్సో వాళ్ళకుండే ఇమోషన్ ఏంటంటే ఒకలాంటి గ్రడ్జు, కోపము, యాంగరు ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకి చాలా క్రానికల్గా ఉంటాయి. ఆ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు అలా చేసినా కూడా వాళ్ళకేమో తప్పుగా అనిపించదు, దట్స్ నథింగ్ ఫర్ దెమ్. అది ఒకవైపు. ఇంకొక వైపు ఇలాంటి ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు చాలా సందర్భాలు చాలా మందికి వస్తూ ఉంటాయి, అందరికీ రాకపోవచ్చు బట్ వస్తూ ఉంటాయి. కానీ ఈ కాలంలో అవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కాలంలో అవి ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకి థాట్ వచ్చి థాట్తో ఆగిపోవట్లే. చాలామందికి థాట్ వస్తుంది, ఇంకా బాగా విపరీతం కోపం వచ్చినప్పుడు నేను చంపేస్తాను నేను అనే మాటలు చాలామంది అంటుంటారు. థాట్గా రావడం వేరు, అది యాక్షన్లోకి ఎందుకు వస్తుంది అంటే ఆ యాక్షన్కి ఇచ్చేటువంటి ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా ఉద్దేశంలో ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా అండ్ ఆల్సో ఈ వెబ్ సిరీసు అండ్ ఆల్సో మూవీస్లో ఈ మధ్య డైరెక్ట్గా ఇలాంటి వాయిలెన్స్ చూపిస్తున్నారు. ఈ థాట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ విజువల్ కనిపిస్తుంది, గుర్తొస్తుంది. ఆ విజువల్ గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఏం లేదు, దే జస్ట్ యాక్టింగ్. సో ఏంటంటే ద బిగ్గెస్ట్ సెకండ్ రీజన్ ఫర్ పీపుల్ బిహేవింగ్ లైక్ దిస్ ఈస్ ఇలాంటి విజువల్స్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్.